ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు శక్తి స్త్రీల కార్యక్రమం. మహిళలు తమ పట్టులతో నైపుణ్యంతో ఆయా రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పలడ్డు తయారు చేసి మంచి గుర్తింపు పొంది దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యింది పెందూరు శాంతాబాయి. ఇప్పుడు విందాం ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన పెందూరు శాంతాబాయితో కేలెన్ పెట్టిన ముచ్చట. ఆమె ఒక సాధారణమైన ఆదివాసీ మహిళ. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా చేరి తద్వారా మహిళలతో సంఘటితమై అడవుల్లో విరివిగా లభించే ఇప్ప పువ్వులతో లడ్డూలను తయారు చేయడమే పనిగా పెట్టుకొని తద్వారా ఉపాధికి మార్గాన్ని సుగమం చేసుకున్న ఆ మహిళకు ఓ అరుదైన అవకాశం, గుర్తింపు లభించింది. అదే దేశ రాజధానిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం. మరి ఆ అరుదైన అవకాశం పొందిన ఆ ఆదివాసీ మహిళ ఎవరు, ఆమె అనుభవాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మహిళ మరెవరో కాదు, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మారుమూల గ్రామం ఖైర్దాట్వాకు చెందిన పెందూరు శాంతాబాయి. రామ్ రామ్ శాంతాబాయి గారు. రామ్ రామ్. మీరు ఈ స్వయం సహాయక సంఘంలో ఎప్పుడు సభ్యురాలుగా చేరిండ్రు? 10 సంవత్సరాలు అవుతున్నాం సార్ మేము చేరి. డోక్రా గ్రూప్ ఎవరు చెప్పిండ్రు మీకు ఇట్లా డ్వాక్రా గ్రూప్ లో చేరాలి? వివోఏ తులసిరామ్ గారు. అయితే మీ విఏఓ ప్రోత్సాహంతో డ్వాక్రా సంఘంలో చేరిండ్రు. మీరు చదువుకున్నారా? అవును సార్. ఎంతవరకు చదువుకున్నారు? 8th వరకు. మళ్ళా తర్వాత చదువుకోలేదా? చదువుకోలేదు. ఏం చేస్తుంటారు మీరు మిగతా, అంటే ఇప్పుడు ఈ సంఘంలో సభ్యురాలుగా చేరి ఈ ఇప్ప పువ్వు లడ్డూల తయారీ పరిశ్రమని పెట్టుకోకంటే ముందు ఏం చేస్తుండేవారు? వ్యవసాయం, సొంత వ్యవసాయం ఉండేదా లేదా కూలి పనులకు పోయేదా? వ్యవసాయం కూడా కూలి కూడా రెండు చేస్తాం సార్. అయితే ఇప్పుడు మీరు ఈ స్వయం సహాయక సంఘ సభ్యురాలుగా అయిన తర్వాత మీ ఊర్లో 10 సంఘాలు ఉన్నాయని చెప్పినారు కదా, ఈ 10 సంఘాల నుంచి కలిసి కొంతమంది సభ్యుల్ని ఎంపిక చేసుకొని ఈ ఇప్ప పువ్వు లడ్డూల పరిశ్రమని ఏర్పాటు చేసుకొని మీ ఊర్లోనే చేస్తున్నారు కదా. అవును. ఇది ఎట్లా షురైంది, దీన్ని ఎట్లా స్థాపించిండ్రు, దీని గురించి చెప్పండి. అయితే సార్ ఇక్కడ డిఎల్డిఓ ఆఫీస్లో మన రవీందర్ సార్ అని ఉంటాడు, మన కలెక్టర్ సార్ వాళ్ళిద్దరు కలిసి మేము ఇక్కడ పల్లెటూరుల రక్తహీనత చాలా జరిగేటి ఉండేది అప్పుడు. అయితే ఒకసారి మన మండలికి వచ్చిండ్రు. అయితే వచ్చి చూస్తే చాలా రక్తహీనత ఉన్నది, ఎట్లా చేద్దామని వాళ్ళు మాట్లాడుకున్నారు. అయితే ఈ ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తే బాగుంటుందేమో. ఒకప్పుడు పెద్దలందరూ ఆహారంగా తినేవారు ఇప్ప పువ్వుని. అయితే మళ్ళీ మన సార్ వాళ్ళు ఇట్లా గ్రూప్ చేసి ఇట్లా ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పిండ్రు. అయితే సరే సార్ చేస్తాం అనుకొని మేము ముందుకొచ్చి ఒక 5 రోజులు మేము ట్రైనింగ్ తీసుకున్నాం. ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళా ఊర్లోనే లడ్డూలు చేస్తున్నాం ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ ఇప్ప పువ్వుతోని లడ్డూలు చేయడం ఇదనేది ఈ మధ్యలో కొంత ప్రాచుర్యం పొందింది. కానీ మొదటి నుంచి మన ప్రాంతంలో ఇప్ప పువ్వు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో అడవుల్లో ఈ ఇప్ప పువ్వు అనేది విరివిగా లభిస్తుంది. దీన్ని అటవీ ఉత్పత్తుల్లాగా సేకరించి తీసుకొచ్చి వివిధ రకాల అవసరాలకు కూడా ఉపయోగించేది కదా. దాంతో వివిధ రకాల ఆహార పదార్థాలు కూడా చేసుకొని తినేది ఇంతకుముందు. అవును సార్. ఎట్లా ఉపయోగించేది ఇంతకుముందు ఈ ఇప్ప పువ్వు గురించి? ఏమేమి వంటలు చేసుకుంటుండేది? కాల్చిట్లా ఒక గుడ్డతోటి గట్టిగా కట్టి తినేవాళ్ళట, బూరెలు చేసి తినేవాళ్ళట, మళ్ళా మిల్ చేసి కూడా తినేవాళ్ళట సార్. ఇప్పటికీ ఈ ఇప్ప పువ్వుతో కొన్ని వంటలు చేస్తుంటారు కదా పూజలు ఆ సమయాలలో. ఎప్పుడెప్పుడు చేస్తారు వీటితో? ఏమేమి చేసి ఇట్లా నైవేద్యంగా పెడతారు? అంటే పంచమి రోజున చేస్తాం సార్, దీపావళికి కూడా చేస్తాం, సంక్రాంతిలో బూరెలు చేస్తాం సార్. అంటే ఈ ఇప్ప పువ్వుతోని బయట ప్రపంచంకి లేదా బయటి వ్యక్తులకి ఈ మధ్య ఈ లడ్డూల రూపంలో పరిచయం అయినప్పటికీ మీకు మొదటి నుంచి ఈ ఇప్ప పువ్వుతో పరిచయం ఉన్నది. దీంతో ఎన్నో రకాల వంటకాలు చేసుకున్నారు, తిన్నారు, వాటి రుచుల్ని మీరు ఆస్వాదించారు కదా. అయితే ఇప్పుడు ఈ లడ్డూలు ప్రత్యేకించి ఇప్పుడు తయారు చేస్తున్నారు కదా, అందులో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి? సాధారణంగా మీరు ఇంట్లో చేసుకునే లడ్డూలు ఎట్లుంటుండే, ఇప్పుడు మీరు ఈ మహిళా సమాఖ్య ద్వారా ఏర్పడి ఒక పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని లడ్డూల్ని తయారు చేస్తున్నారు, మీకు ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్లు వస్తున్నాయి, వాళ్ళకి సరఫరా చేస్తున్నారు, ఆ లడ్డూలు ఎట్లుండే, ఇప్పుడు మీరు చేస్తున్న లడ్డూలు ఎట్లా ఉండే, వాటి ప్రత్యేకత గురించి చెప్పండి. ఇప్పుడైతే మన లడ్డూలో
మేము సార్ అడవి నుంచి ఇప్ప పువ్వు తీసుకొచ్చి ఆరబెడతాం. ఎండినాక దంచుతాం సార్. ఎండినాక కడిగి దంచి సాఫ్ చేసి వీటిని తాలిపేస్తాం. తాలిపేసిన తర్వాత గ్రైండర్ చేస్తాం. దాంట్లో కాజు వేస్తాం, బాదం వేస్తాం, పల్లీలు వేస్తాం, నువ్వులు వేస్తాం, కిస్మిస్ వేస్తాం సార్, ఇలైచీ వేస్తాం. అవి మొత్తం గ్రైండర్ చేసి అవి 9 రకాలు మొత్తం కలిపి మళ్ళీ ఏమో బెల్లంతోటి పానకం చేస్తాం సార్. బెల్లంతోటి పానకం చేసి అది గ్రైండర్ చేసిన దాంట్లో మేము కలుపుతాం. కలిపిన తర్వాత లడ్డు చుట్టుతాం సార్. అయితే ఇప్పుడు ఈ ఇప్ప పువ్వుల లడ్డూల తయారీతోని మీకు ఒక గుర్తింపు లభించింది కదా, ఎక్కడెక్కడికో మీ పేరు పోయింది. ఫలానా ఊర్లో ఖైర్ దాటవాల ఈ మహిళలు ఇప్ప లడ్డూలు చేస్తున్నారు, ఇక్కడ మంచి నాణ్యమైన లడ్డూలు దొరుకుతాయి అని ఇట్లా ఒక గుర్తింపు వచ్చింది. మీకు ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్లు కూడా వస్తున్నాయి కదా. అవును సార్. అసలు ఇప్పుడు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీకి రమ్మని మీకు ఈ పిలుపు లేదా ఉత్తరం లేదా ఆహ్వానం ఎప్పుడు వచ్చింది, ఎట్లా వచ్చింది? మేము ఈ ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తున్నాం. అందుకు మాకేమో సార్ సంక్రాంతి రోజున ఈ లెటర్ రావడం జరిగింది. మళ్ళా 24కి మేము వెళ్ళినాం ఢిల్లీ. వెళ్ళి 26కేమో గణతంత్ర దినోత్సవం రోజున మేము వేడుకలు మేము పొందుకున్నాం సార్. ఆ మేడం తోటి మేము లంచ్ అన్నట్టుగా భావించాం. అయితే ఇప్పుడు 26వ తారీఖు నాడు గణతంత్ర దినోత్సవ వేడుకలకు రావాలని మీకు ఆహ్వానం అందింది. మీరు ఒక రోజు 2 రోజుల ముందు పోయినరు కదా. అవును. పోయిన తర్వాత ఢిల్లీలో అక్కడ ఎట్లా మిమ్మల్ని ఎవరు దగ్గరుండి తీసుకుపోయినరు, అక్కడ మిమ్మల్ని ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతితో ఎట్లా కల్పించిండ్రు, అక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎట్లా జరిగినాయి, ఏమనిపించింది మీకు? మామూలుగా మనం అక్కడ టీవీలోనో వీటిలో చూస్తుంటాం కదా, మీరు అక్కడ ప్రత్యక్షంగా పాల్గొని చూసే అవకాశం వచ్చింది కదా, ఎట్లా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది సార్. ఏమేమి చూసిండ్రు అక్కడ? అయితే మేము 10 మంది ఉన్నాం సార్. మా గ్రూప్లో 10 మంది ఉన్నాం. వాళ్ళ సపోర్టు కూడా నాకుంది. మన వివోఏ సపోర్ట్ కూడా ఉంది సార్. మా ఊరు ప్రజల సపోర్ట్ కూడా ఉన్నది. మళ్ళా కలెక్టర్ సార్ సపోర్టింగ్ కూడా ఉన్నది. మన మండల సమైక్య నుంచి మన అందరు సార్ వాళ్ళది నాకు సపోర్ట్ ఉన్నది సార్. పిడి సార్ది కూడా ఉన్నది సపోర్టింగ్. వాళ్ళ సపోర్టింగ్ తోటి నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. సో నేను అక్కడికి వెళ్ళినాక మిశ్రా సార్ అని ఒక ఉంటాడు సార్. నేను ఢిల్లీ వెళ్ళి ఫ్లైట్ దిగ్గంగానే ఆ సార్ వచ్చి నాకు తీసుకెళ్ళిన తర్వాత అశోక హోటల్ అని ఉంటది. ఆ హోటల్లో నాకు ఒక విడిది ఏర్పాటు చేసిండ్రు, అక్కడ బస ఉండడానికి ఏర్పాట్లు చేసిండ్రు సార్. అయితే నేను అక్కడ ఉన్నా. గణతంత్ర దినోత్సవం రోజేమో నాకు అక్కడ రాష్ట్రపతి భవనంలో తీసుకెళ్ళడం జరిగితే అక్కడ నాకు మోదీ గారు మళ్ళా మన ప్రెసిడెంట్ గారు నాకు ధన్యవాదాలు చెప్పిండ్రు. అయితే నాకు చాలా సంతోషంగా ఉన్నది. అయితే అక్కడ ఢిల్లీలో ఎన్ని రోజులు ఉన్నారు మీరు? 4 రోజులు ఉన్నాం. ఈ 4 రోజులు ఇప్పుడు అందులో 26వ తారీఖు నాడు గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు, వేడుకలు చూసిండ్రు. మళ్ళీ అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి గారి భవనంలోకి వెళ్ళిండ్రు అక్కడ విందు కోసం. అక్కడ ఎట్లా అనిపించింది, అక్కడ ఏమేమి చూసిండ్రు, వాటి గురించి చెప్పండి. అక్కడ రాష్ట్రపతి గారు మీటింగ్లు చేస్తారు, అది చూసినాం సార్. మన ఆదివాసుల అన్నీ ఉన్నాయి సార్, అవి చూసినాం. మళ్ళీ అక్కడ ఎవరెవరు వెళ్తారు, వాళ్ళకి వెల్కమ్ ఎక్కడ చెప్తారు, అది చూపెట్టిండ్రు మాకు. మొత్తం రాష్ట్రపతి భవన్ అంతా మొత్తం తిరిగినాం సార్. అయితే మంచిగా అనిపించింది మాకైతే. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. చూసుకుంటా వెళ్ళినాం, తిరిగినాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చిండ్రు ఇంకా మిగతా వాళ్ళు? ఇప్పుడు మీరు ఆదిలాబాద్ నుంచి పోయిండ్రు, అట్లనే మన ఆదిలాబాద్ నుంచి ఇంకెవరైనా వచ్చిండ్రు, ఇంకా వేరే ఏ ప్రాంతాల నుంచి వచ్చిండ్రు? ఇట్లా మీరు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కలుసుకునే అవకాశం కలిగింది అక్కడ? అవును సార్, కలిగింది. లదక్ నుంచి వచ్చిండ్రు సార్, కర్నూలు ఒక్కటి, మళ్ళా మధ్యప్రదేశ్ నుంచి కూడా చాలా రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు. చాలా మంది, ఒక 200 మంది ఉండే సార్ మేము. అయితే అందరికి నేను అడగలే, కానీ అందరితోటి చాలా హ్యాపీగా ఉన్నా సార్. అట్లానే మళ్ళా అందరు కలిసి లంచ్ చేసి మళ్ళా ఇచ్చేసినాం సార్. ఇప్పుడు మీ ఊర్లో మహిళా సంఘంలో 10 మంది సభ్యులు అంటున్నారు. ఆ 10 మంది సభ్యుల్లో మీరొకరు. కానీ ఢిల్లీకి పోయే అరుదైన అవకాశం మీ ఒక్కరికి దక్కింది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు. ఢిల్లీకి పోయినరు, వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకించిండ్రు, ప్రధానమంత్రి గౌరవ రాష్ట్రపతిని దగ్గర నుంచి చూసిండ్రు, వాళ్ళని కలిసిండ్రు, వచ్చిండ్రు కదా. ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు? ఇప్పుడైతే నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. నేను చాలా గర్వపడుతున్నా.
సంతోషంగా ఆనందిస్తున్నా సార్. ఎట్లా మరి మీ ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు, మీ తోటి సంఘ సభ్యులు ఏమంటున్నారు? వాళ్ళు సంతోషంగానే ఉన్నారు సార్. ఇప్పుడు ఒక నూతన ఉత్సాహం ఉత్తేజం మీకు కలిగింది ఈ ఢిల్లీ పర్యటనతోని. అవును సార్. మరి రానున్న రోజుల్లో ముందు ముందు ఇట్లా ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాగే పని చేసుకుంటా, ఇలాగే లడ్డూలు ఇంకా బాగా అమ్మాలా, బాగా అమ్ముకుపోవాలా, బాగా హాస్టల్లో మేము సరఫరా చేయాలని మాకు ఆశగా ఉన్నది సార్. ఇట్లాగే ముందుకెళ్ళాలని ఆశిస్తున్నా. ఇంకా మన సార్ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుతున్నా. ఇంకా ముందుకు వెళ్ళాలని అంటున్నా సార్. ఏదైతే మీరు మీ ముందు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంతో పాటు ఇట్లాంటి ఎన్నో అరుదైన అవకాశాలు గుర్తింపులను మరెన్నింటినో మీరు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ ఈ ఢిల్లీ పర్యటనకు సంబంధించి అట్లాగే మీ ఇప్ప పువ్వు లడ్డూల తయారీ పరిశ్రమకు సంబంధించి తయారీ గురించి ఇచ్చిన వివరాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఇప్పటిదాకా మీరు ఢిల్లీకి పాకిన ఇప్పలడ్డు పరిమళం, ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై వచ్చిన నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన పెందూరు శాంతాబాయితో కేఎల్ఎన్ పెట్టిన ముచ్చట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.